సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ముక్కు పచ్చలారని చిన్నారిని చంపిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా భార్య భర్తలు కృష్ణ గౌరీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యపై కోపంతో 18 రోజుల శిశువును నేలకేసి కొట్టి చంపాడు తండ్రి కృష్ణ. చిన్నారి శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చిన్నారి మృతదేహం ఉంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ముక్కు పచ్చలారని చిన్నారిని చంపిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా భార్య భర్తలు కృష్ణ గౌరీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యపై కోపంతో 18 రోజుల శిశువును నేలకేసి కొట్టి చంపాడు తండ్రి కృష్ణ. చిన్నారి శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చిన్నారి మృతదేహం ఉంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 18 రోజుల శిశువును చంపేశాడు తండ్రి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మెదక్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఈ ఘటనకు సంబంధించి? నిన్న ఉదయం జోగిపేటలో సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో 18 రోజుల మగ శిశువును కన్న బిడ్డను తండ్రి నేలకేసి కొట్టాడు. దీంతో అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దీంతో ఆ చిన్నారిని అంటే ఆసుపత్రికి తీసుకెళ్లగా మాత్రం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మాత్రం బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఆ జోగిపేటలో ఉన్నటువంటి కృష్ణ గౌరీ ఇద్దరికి కూడా వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 18 రోజుల క్రితమే పండంటి మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే గత కొన్ని రోజులుగా కూడా కృష్ణ మద్యానికి బానిసై భార్య గౌరితో తరచూ గొడవలు పెట్టుకుంటున్నాడు. ఇటువంటి క్రమంలో మొన్న 2 రోజుల క్రితమే వంట చేసేటువంటి క్రమంలో ఇద్దరి మధ్యన కూడా గొడవ జరిగింది. చికెన్ వండమని చెప్పగా కూడా భార్య నిరాకరించడంతో అప్పుడు గొడవైంది. ఆ తర్వాత తెల్లారి కూడా వంట చేయమని చెప్పడంతో భార్య నిరాకరించడంతో మాత్రం ఒక్కసారిగా కూడా కృష్ణ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆ పక్కనే ఉన్నటువంటి చంటి బిడ్డను ఒక్కసారిగా కూడా నెలకేసి కొట్టడంతో మాత్రం చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం నిన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిన్ననే నిందితుడిని అరెస్ట్ చేసి ఈ రోజు మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో మాత్రం జోగిపేట సిఐ అనిల్ కుమార్ అయితే పూర్తి వివరాలు వెల్లడించారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.